వరుణేమో డాగ్లో 1 సిలబులే ఉంది అంటుండు. సిలబుల్ అంటే ఏకమాత్ర కాలంలో ఒకేసారిగా బ్రేక్ లేకుండా చెప్పేది. అంటే ఎక్కడైతే బ్రేక్ లేకుండా చెప్పడం ప్రొనౌన్సియేషన్. మళ్ళీ దీన్ని ఎలా గుర్తుపట్టాలంటే హౌ మెనీ ఓవెల్స్ ఆర్ దేర్ హియర్ సార్? ఎవ్రీ ఓవెల్. హౌ మెనీ ఓవెల్స్ ఆర్ దేర్? 1. సో 1 సిలబుల్. అకార్డింగ్ టు ఓవెల్స్ మనం వీ కెన్ డివైడ్ ఇంటూ సిలబుల్స్. అండ్ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంకొక రూల్, దాని రూల్ ఏంటంటే ఓకే ఎన్నిసార్లు ఇప్పుడు నైట్, హౌ మెనీ సిలబుల్స్ ఆర్ దేర్ సార్? నైట్ 1. NIGHT here 5. Very good. 5 letters are there, but syllables at a time. Only how many vowels are there in night la? Only one vowel. ఓ అట్లా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కంగ్రాచ్యులేషన్స్. కంగ్రాచ్యులేషన్. హౌ మెనీ syllables are there? We have to divide. మామూలుగా ఒక ఓవెల్ ఆధారంగా చేసుకున్నా ఈజీగానే వచ్చేస్తుంది. కంగ్రాచ్యులేషన్. హౌ మెనీ సిలబుల్స్ ఆర్ దేర్? హ్యావ్ యూ అండర్స్టూడ్ సార్ హౌ టు డివైడ్ ఇంటూ సిలబుల్స్? సిలబుల్ బేస్డ్ ఆన్ ది ఓవెల్. ఎందుకంటే ఓవెల్ వచ్చినప్పుడే మనకు తలకట్ట, దీర్ఘమా, గుణితమా. ఇప్పుడు ఓవెల్స్ అంటే ఏంది? అచ్చుల సౌండ్ తోటే గుణింతాలు వస్తాయి. అలాగే ఇంగ్లీష్లో కూడా ఆ రకంగా వస్తాయి. సరే ఎక్కడైనా ఎగ్జామ్షన్ ఉంటే ఉండొచ్చునేమో. సరే ఇప్పటివరకు అయితే సరే నాకైతే రాలేదు. మ్యాక్సిమం మాత్రం అకార్డింగ్ టు ఓవెల్స్ ఇట్ మేక్స్ సౌండ్ డిఫరెంట్. లైక్ ఇప్పుడు మన విద్యార్థి కూడా ఎప్పుడైనా ఆగితే, ఇప్పుడు ఇంత పెద్ద వర్డ్ ఉంది, ఇప్పుడు సార్ ఎలా పంక్చుయేషన్ అని చెప్పిండు, ఇప్పుడు వాడు కట్ అయింది. ఇప్పుడు మా విద్యార్థి చదువుతుండు, హౌ టు రీడ్ అన్న ఆగుతుండు, అప్పుడు ఏమనాలి? PUN అనేది మనం నేర్పినాం మామూలుగా. UN, PUN, పన్, BUN, బన్, వర్డ్ ఫ్యామిలీస్ రైమింగ్ వర్డ్స్లో నేర్పినాం. అప్పుడు ఏమంటాడు? మొత్తం స్ట్రక్ అవుతుండే అసలు. అంటే కొంతమంది ఏమవుతుందంటే పూర్తిగా అయిపోతారు. సరే ఇది చెప్పకుండామే కానీ కొద్దిగానన్నా ట్రై చేయరు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ లెటర్ సౌండ్, ఈ రైమింగ్ వర్డ్స్ నేర్పండి. వర్డ్ ఫ్యామిలీస్ చిన్న చిన్న 3 లెటర్స్ని కలిపి ఒక వోవెల్ ఉన్నప్పుడు ఏం చేయాలనేది ఆగొద్దు. ఇక్కడ PUN పన్, జస్ట్ పు అను, పి అని కనబడంగానే పో, UN పన్. ఇక్కడ సి కొంత డిఫరెంట్గా ఉంది. ఇది అదే పంచు అంటే ఒక ఆయన డి వచ్చినాడు, ఒక జోక్ కూడా ఉండే సార్ చెప్పినాక వచ్చినాక ఇది ఏందని మామూలుగా ఈ వర్డ్ చదవమంటే కూతురే